డాక్టర్ సైఫుల్లా, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏమంటే, నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ చాలా బాధాకరమైనది. ఒక పేషెంట్ ఫ్యామిలీ పరంగా, ఒక డాక్టర్స్ పరంగా ఇద్దరికి చాలా వరకు బాధ కలిగింది. ఎలాగో అంటే వాళ్ళు ప్రాణం కోల్పోయినారు. అది మామూలుగా అన్యాచురల్ డెత్ కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది, గోడ పడింది, అక్కడ ట్రీట్మెంట్ దొరకలే, ఇక్కడికి రావడము, ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా దొరకకుండా జస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోనే ప్రాణం పోవడం అనేది అది ఎమర్జెన్సీగానే భావిస్తున్నాం. అది ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మనకు ఇన్వెస్టిగేషన్ కన్నా ముందు ఏదైనా డెత్ అయింది అంటే అది చాలా సీరియస్ అయిన విషయమే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అన్నెసెసరీగా బ్లేమ్ గేమ్ అనేది చాలా వరకు జరిగింది. సో దానికి మా ఐఎంఏ తరపు నుండి మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎటువంటి నిర్లక్ష్యం కానీ మా డాక్టర్స్ కానీ మా రిసెప్షన్ లో పారామెడికల్స్ కానీ ఎటువంటి నిర్లక్ష్యం అనేది నేను లేదనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆర్బిట్ డయాగ్నోస్టిక్ అనేది ఒక అసెట్ ఆధోనికు కానీ చుట్టుపక్కల మండలాలకు కానీ. ఎందుకు అంటే సింపుల్ గా నేను ఒక క్వశ్చన్ వేస్తాను అందరికి. ఒక సెంటర్ లో కనీసం చుట్టుపక్కల ఉన్న డాక్టర్లలో, హాస్పిటల్స్ లో, మండలాల్లో ఒక 200 డాక్టర్లు రెఫర్ చేస్తున్నారంటే 100 డాక్టర్లైనా ఆర్బిట్ కి పంపిస్తున్నారు. దాంట్లో ఒక 5 to 10% పేషెంట్స్ అన్న ఎమర్జెన్సీ ఉంటాయి. ఏదో ఒక ఎమర్జెన్సీ. ఒకే పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ ఎమర్జెన్సీ, మిగతా 99 పేషెంట్ ఎమర్జెన్సీ కాదు అనే రకంగా కాదు. కానీ ఒక ట్రీటింగ్ డాక్టర్ యూజువల్ గా మేమేం చేస్తామంటే, ఒక ఎమర్జెన్సీ సీరియస్ పేషెంట్ ఉన్నాడంటే వి కాల్ అప్, ఫోన్ చేసి డాక్టర్ మధు, డాక్టర్ కార్తిక్, డాక్టర్ వినయ్, సార్ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వస్తా ఉంది, అందరు బిజీ ఉన్నారు అంటే మేనేజర్ సుధాకర్, రాజశేఖర్ కు ఫోన్ చేసి, సార్ ఒక సీరియస్ పేషెంట్ ఉంది, ఫస్ట్ పంపియాలా వద్దా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ అని కూడా ఉంటాడు. ఏ పేషెంట్, ఏ మనిషి నార్మల్ గా ఎవరు హాస్పిటల్ కి రారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్కరు వచ్చేది బాధతోనే. ఒకడు 10% బాధ, ఒకటి 99% బాధ. అది ఎలా కనుక్కోవాలి? ఒక ట్రీటింగ్ డాక్టరే మనకు చెప్పగలరు. ఆ ట్రీటింగ్ డాక్టర్ రిక్వెస్ట్ వల్ల వీళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు. సార్ బిజీ ఉంది, హాఫ్ అన్ అవర్ వరకు మీరు మేనేజ్ చేయండి, 1 hour వరకు మీరు మేనేజ్ చేయండి, ఫ్రీ చేసుకుంటాము, మీరు వెంటనే పంపిస్తే వెంటనే మేము దానికి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ వాట్ ఎవర్ సిటీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే కానీ చేసి మీకు ఇమీడియట్ పంపిస్తామనే ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. సో ఈ రకంగా నార్మల్ గా జరుగుతుంది. ఇప్పుడు మీరే అందరు చెప్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు, పేషెంట్ ఆటో దిగి నడిచి వస్తున్నాడంటే అది ఎంతవరకు సీరియస్? ఒక సింపుల్ క్వశ్చన్. నడిచి వచ్చినాడు, ఓకే, రొటీన్ పేషెంట్, కూర్చో, నంబర్ ఇవ్వండి. ఈ తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ ఉంటారు, ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటారు, అన్ని రకాలుగా వృద్ధులు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు మీకు ఒక నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 టోకెన్ అయిపోయింది. నంబర్ 4 కి ఇవ్వాలా, నంబర్ 10 కి ఇవ్వాలా ప్రయారిటీ? సో హూ ఇస్ దట్ హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్? ద ట్రీటింగ్ డాక్టర్ హ్యాస్ టు సే. అతను కాల్ చేసి చెప్పాలి, బాబు ఈ రకంగా ఎమర్జెన్సీ ఉంది, చేయాలి. సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క పేషెంట్ ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇది జరిగింది, నెక్స్ట్ జరగదనేది ఏం గ్యారెంటీ లేదు. నెక్స్ట్ డేనే జరగచ్చు. ఎందుకు? 4 పేషెంట్లు, ఇప్పుడు 4 యాక్సిడెంట్ అయి 4 వచ్చినారు, ఎవరికి చూడాలి మేము? ఆ ప్రాసెస్ లో ఏమైనా కావచ్చు, అది డెస్టినీ. మనం దాని గురించి యాజ్ ఎ డాక్టర్ వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ డెస్టినీ, బట్ ప్రయారిటైజేషన్ చేయలేము. ఎంత చేసినా ఓకే, ఈ పేషెంట్ ఇలా ఉన్నాడు, ఈ పేషెంట్ ఇలా ఉన్నాడు, ట్రీటింగ్ డాక్టరే చేయగలరు. యాజ్ ఎ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఎవరు ప్రయారిటైజేషన్ చేయలేరు. ఇది ముఖ్యం. ప్రతిసారి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని రక్కస్ చేసి కొన్ని సంఘాలు కానీ, రాజకీయ నేతలు కానీ దానికి హవా ఇచ్చి దానికి ఎక్కువగా దానికి ఒక ప్రాబ్లమాటిక్ గా కారణం చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ.
మీడియా సోదరులకు, రాజకీయ నేతలకు, సంఘాలకు చేతులు జోడించి మేము నమస్కారం చేస్తున్నాం. యాజ్ అ సర్జన్ నేను పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 15 సంవత్సరాలు నేను బాంబేలో యాజ్ సీనియర్ సర్జన్ పని చేసి వచ్చినాను. కానీ నేను 8 గంటల 6 గంటలు 10 గంటల సర్జరీలు చేసినాం, కానీ ఎప్పుడు మేము భయపడలే. ఇక్కడ వచ్చిన పేషెంట్ వాక్-ఇన్ వస్తున్నాడు, ఎమర్జెన్సీ ఉంది, మా గుండె దడ ఉంటుంది. ఎందుకు? ఈ పేషెంట్ ఏమవుతాడో, తన వెంట 10 మంది పిలుచుకుని వచ్చి ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడో అనేది అందరి 99% డాక్టర్ల భయం, గుండెల్లో భయం ఉంది. ఇప్పుడు ఆ భయంతో మేము ట్రీట్మెంట్ ఎలా చేయాలి? మేము ఒక మనిషినే, మేము ఒక మెంటల్ స్టేటస్ లో నివసిస్తూ ఉంటాం. యాజ్ ఎ సర్జన్ నేను ఆపరేషన్ చేయాలి అంటే అర్ధగంట ఆపరేషన్ కూడా ఒక పెద్ద కొండ నా తల మీద ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మీరు సో కాల్డ్ రిలేటివ్స్ కానీ సంఘాలు కానీ మమ్మల్ని ఈ రకంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఎన్ని ఎమర్జెన్సీలు మేము టేకప్ చేయగలం? ఇది సాధ్యం కాదు సార్. హ్యూమన్ గా ఇది సాధ్యం కాదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఏ మనిషి స్ట్రెస్ లో పని చేయలేడు. అండ్ దట్ టు ఒక హ్యూమన్ బీయింగ్ ని కాపాడడం అంటే మనకు 100% మా స్టేటస్ నార్మల్ ఉంటేనే మేము ఏదైనా చేయగలము. మేము భయముతో ఎంతవరకు మీకు కాపాడగలము, ఒక సహజమైన ప్రజలకు ఎంతవరకు మేము సేవ చేయగలము? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సార్. సో అందుకొరకే ప్రతి ఒక్కరు రెఫర్ టు హైయర్ సెంటర్. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను సార్. ఇది మీకు కూడా అర్థం కావాలి. ఒక ట్రీటింగ్ కాజ్ ఉంది, అపెండిక్స్ ఉంది, పగిలిపోయింది, ట్రీట్ చేయగలం మనం. కానీ 10 సార్లు నేను తీసుకోలే ఆ పేషెంట్. ఎందుకు? ఇవన్నీ బాధలు. కోవిడ్ లో అపెండిక్స్ ఇట్లే రప్చర్ అయినప్పుడు కూడా నేను ఒక పేషెంట్ తీసుకున్నాను. కనీసం 100 మంది నా హాస్పిటల్ చుట్టూ ఉన్నారు. ఆ రోజు పోలీస్ సిబ్బంది గారు, పెద్దలు, మా డాక్టర్లు అందరూ దానికి రఫాదఫా చేసినారు. సో ఇంత స్ట్రెస్ ఉన్న సిచ్యుయేషన్ లో ఎవరు పనిచేయలేదు సార్. మా రిక్వెస్ట్ ఆధునిక సోదరులకు, ప్రజలకు, సంఘాలకు మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు ఫ్రీ మైండ్ ఇవ్వండి. వీ క్యాన్ గివ్ ద బెస్ట్ సర్వీసెస్ సార్. డయాగ్నోస్టిక్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఏ హాస్పిటల్ కానీ అందరి తరపు నుండి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. సార్ ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోట్ అందరికి పాస్ చేయాలని నేను కోరుచున్నాను. అండ్ ఇటువంటి సిచ్యుయేషన్లు చాలా ప్రతి నెలలో 2-3 రిపీట్ అవుతున్నాయి. సో ఐ థింక్ రోజు రోజుకి డాక్టర్ స్ట్రెస్ పెరిగిపోతా ఉంది. అగైన్ ద సేమ్ థింగ్ ఐ వాంట్ టు రిపీట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వర్క్ విత్ ద స్ట్రెస్ఫుల్ కండిషన్స్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సైఫుల్లా. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మీరు సమ్ అమౌంట్ ఇచ్చినారు అనే రకంగా ప్రచారం అవుతుంది. దానికి సరే, ఎటువంటి మేము అమౌంట్ కానీ, ఎక్స్గ్రేషియస్ కానీ ఎటువంటి అమౌంట్ అంటూ మేము ఇవ్వలేదు. కానీ వాళ్ళకు సమాధానం చెప్పి పంపించినాము. మీరు తర్వాత రండి, ఏదో మన డాక్టర్స్ అసోసియేషన్ తో ఎంతవరకు వీలైతే మేము అంత హెల్ప్ చేయగలమని చెప్పాము. దాని గురించి మీరు సమ్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చినారు, నష్టపరిహారం అది దాని గురించి మాకు తెలియదు సార్. మాకు తెలియదు సార్. తెలియదు సార్, మాకు దాని గురించి తెలియదు. డాక్టర్ సైఫుల్లా, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యం. గుడ్ ఆఫ్టర్నూన్. మా అందరూ మీడియా ఫ్రెండ్స్కంతా నమస్తే అండి. మేము కొన్ని క్లారిఫికేషన్ కోసం మిమ్మల్ని అందరినీ ఈరోజు పిలిచినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనే సంస్థ ఇట్స్ అ వెరీ సోషల్లీ రెస్పాన్సిబుల్ సంస్థ. సరేనా? మేము 2020 ఎప్పుడు కోవిడ్ టైం నుంచి మేము సర్వీసెస్ ఇస్తున్నాం. 2020లో ఏమైంది? కోవిడ్. అప్పుడంతా ఏమైంది? అందరూ కర్ఫ్యూలో ఉన్నప్పుడు మా టెక్నీషియన్స్ అంతా బ్యారికేడ్ జంప్ చేసి ప్రతి ఒక్క పేషెంట్ ఇంటింటి దగ్గర వెళ్ళి కోవిడ్ శాంపుల్ తీసి మేము దాన్ని ప్రాసెస్ చేసినాం. 6 అవర్స్లో 12 అవర్స్లో రిపోర్ట్స్ ఇచ్చినాం. సరేనా? అప్పుడు ఏమైంది? కోవిడ్ ఒక రిపోర్ట్ రావాలంటే 4 days టైం పట్టుకునేది. అది ఒక మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్ సెటప్ చేసి దాదాపు 85 lakhs మొత్తం లాస్. అది ఏ రేటుకి చేసినాం? బయట అంతా 3,000 4,000 ఛార్జ్ చేస్తామంటే మేము గవర్నమెంట్ పెట్టిన రేట్ 270 రూపీస్. 270 రూపీస్. మాకు రియేజెంట్ కాస్ట్ పడింది 350 రూపీస్. హైదరాబాద్ వెళ్ళి లైన్లో నిలబడి రియేజెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి శాంపిల్స్ ప్రాసెస్ చేస్తే మీకు 6 అవర్స్లో రిపోర్ట్ ఇచ్చినాం. ఆ నమ్మకంతో మేము ఎప్పుడు అల్ట్రాసౌండ్ సర్వీసెస్ స్టార్ట్ చేసినామో డే 1 నుంచి
మా జనాల మధ్యలో మా పైన ఎంత నమ్మకం ఉందంటే డే 1 నుంచి ఏం లేదంటే కూడా 50 to 60 పేషెంట్స్ ప్రతి ఒక్క మండల్ నుంచి వస్తున్నారు. పేషెంట్స్ ఇక్కడ వచ్చేది డయాగ్నోసిస్ కోసం, ట్రీట్మెంట్ కోసం కాదు. సరేనా? ఇక్కడ మా దగ్గర ట్రీట్మెంట్ లేదు. ఆల్రెడీ వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని ఉంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే, డాక్టర్ గారికి డౌట్ ఉంటే వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడతారు. తర్వాత పేషెంట్ ఇక్కడ వస్తారు. మేము చూస్తాము. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే దాన్ని వాళ్ళని కన్సెంట్ తీసుకొని సిటీ చేయాలా, ఎక్స్రే చేయాలా, అల్ట్రాసౌండ్ చేయాలా. సరేనా? ప్రతి ఒక్క పేషెంట్ ఒక రకంగా ఉంటారు. ఒకరికి 2 minutes లో అయిపోవచ్చు, ఒకరికి 5 minutes లో అయిపోవచ్చు. ఒకే పేషెంట్ ఒకే రకంగా ఉండరు కదా. సరేనా? మొత్తం మొదటిసారిగా ఫస్ట్ టైం ఆదోనిలో RT-PCR స్టార్ట్ చేసింది ఎవరు? ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్. 32 slice CT స్కాన్ స్టార్ట్ చేసింది ఎవరు? ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్. ఫస్ట్ టైం 1.5 టెస్ట్ల MRI స్టార్ట్ చేసింది ఎవరు? ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్. మేము ఇంత గౌరవంగా చెప్పుకుంటాం. ఎందుకండి చేయాలా? ఇది మా ఊరు, ఇది మా జనాల కోసం మేము ఉన్నాం ఇక్కడ. ఏమిది నెగ్లిజెన్స్ అంటూ? మేమంత సోషల్లీ రెస్పాన్సిబుల్ కంపెనీ తెలుసా? ఊరికే మాకు రెండు అవార్డ్స్ వస్తాయా? మాకు 2 అవార్డ్స్ వచ్చాయండి. అక్కడ ఉంది మోస్ట్ ట్రస్టెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అవార్డ్ అని. వీఆర్ ది బెస్ట్ కమ్యూనిటీ హెల్త్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎందుకు ఇస్తారండి? పాన్ ఇండియాలో ఆర్బిట్ ని, మా ఆదోని బ్రాంచ్ ని ఇంత పాన్ ఇండియా లెవెల్లో ఇంత రికగ్నిషన్ వస్తున్నాం మేము. ఎందుకు? మా దగ్గర ఆ టీం ఉంది. అంత కాన్ఫిడెన్స్ గా మేము రిపోర్ట్ ఇస్తున్నాం. మా దగ్గర ఇంత బ్లేమింగ్ గేమ్ ఉంటే, మా వల్ల నెగ్లిజెన్స్ ఉంటే ఇంత పేషెంట్స్ ఎందుకు రావాలండి? సెకండ్ డేనో థర్డ్ డేనో షట్ డౌన్ వేసుకొని ఊరికే ఇంట్లో కూర్చోవాలా? కాకపోతే మేము ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్ కంపెనీ. సరేనా? మేమేం చేయాలో మేము చేస్తున్నాం. ఏ ఒక్క డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా 24 hours సర్వీసెస్ స్టార్ట్ చేయలేదు. మెట్రోస్ లో కూడా అంత సర్వీసెస్ లేదు. మేము ఈ చిన్న ఊర్లో ఇంత మా టెక్నీషియన్స్ ని ఎక్కడెక్కడి నుంచి రిక్రూట్ చేసినాం. ముంబై నుంచి రిక్రూట్ చేసినాం, హైదరాబాద్ నుంచి టాప్ మోస్ట్ శాలరీ ఇచ్చేసి రిక్రూట్ చేసుకొని పెట్టుకున్నాం మేము. 24 hours సర్వీసెస్ అండి. నైట్ మీరు 1 o'clock వస్తే కూడా మీకు షుగర్ టెస్ట్ చేస్తాం. ఏమండి, మీరు ఒకవేళ షుగర్ టెస్ట్ కి వస్తే డయాగ్నోస్టిక్ సెంటర్ షుగర్ టెస్ట్ పోయినారు, డయాగ్నోస్టిక్ సెంటర్ వల్ల డయాబెటీస్ వచ్చింది అనేసి ఎవరన్నా చెప్తారా? ఎందుకు వచ్చినారు? మేమేమి పిలిచినామా? మీరు రెఫర్ చేసిన కోసం కదా మేము వచ్చింది. మీరు వచ్చారు ఇక్కడ అంటే ఏదో ఒకటి. ఒక మనిషి వచ్చినాడు, ఎవరికైనా తెలుసుకుని వస్తుందా గుండెపోటు వస్తుందని? ఆయన ఇక్కడ కూర్చున్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయినాడు అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ జవాబాదారీనా అది? మాకు ఎలా తెలియాలా? అన్లెస్ అండ్ అంటిల్ మాకు క్లియర్ కమ్యూనికేషన్ లేకపోతే. సో ఈ రోజు మా సంస్థ గురించి ఒక క్లారిఫికేషన్ కోసం మీ అందరితో మిమ్మల్ని పిలిచినాము. తర్వాత ఫర్దర్ గా ఏమైంది ఆ రోజు ఇన్సిడెంట్స్ గురించి మన రాజశేఖర్ గారు వాళ్ళు చెప్తారు టైం లైన్. ఎందుకంటే ఆ రోజు నేను లేను. సరేనా? తను ఉన్నాడు, తను చెప్తాడు. నా పేరు డాక్టర్ వినయ్. నేను ఇక్కడ వన్ ఆఫ్ ద పార్ట్నర్ని. నాతో పాటు ఇంకో పార్ట్నర్ డాక్టర్ మధుసూదన్ ఉన్నారు. సరేనా? యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదోని బ్రాంచ్. నమస్తే అండి, నా పేరు రాజశేఖర్, ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజర్. నిన్న దురదృష్టవశాత్తు పత్తికొండ హోసూరుకు సంబంధించిన ఒక పేషెంట్ అక్కడ వాళ్ళ ఊర్లో పాత ఇంటిని వాళ్ళు తీస్తా ఉంటే ఒక గోడ తన మీద పడడం వల్ల, హెడ్కి పొట్ట మీద ఆ గోడ పడడం వల్ల ఇక్కడ గాయమైంది. సో అది విజిబుల్ అవుతుంది. పొట్ట మీద గాయం లేదు, బట్ లోపల గాయాలని బ్లీడింగ్ అయింది. అది ఆఫ్టర్ డయాగ్నోస్టిక్ తర్వాత తెలిసింది. సో వాళ్ళు ఫస్ట్ అక్కడ పత్తికొండ హాస్పిటల్కి 9:40కి వాళ్ళ ఊర్లో సంఘటన జరిగింది. ఆ తర్వాత 10:30కి పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు కర్నూలుకి రెఫర్ చేస్తే వీళ్ళు ఇక్కడ దగ్గరనే ఆదోనికి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మా డయాగ్నోస్టిక్ సెంటర్కి అల్ట్రాసౌండ్, అబ్డామినల్, సిటీ, చెస్ట్, బ్రెయిన్ సిటీ. సో ఆ ఇంజురీస్ని బట్టి డాక్టర్స్ రాశారు. మేము 1 by 1 అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు నడుచుకుంటే వచ్చారు. గేట్ వరకు ఆటోకి వచ్చారు. గేట్ నుంచి నడుచుకుంటూ విత్ అటెండర్స్ 4 members ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ ఇంజురీ హెడ్కు ఉంది కాబట్టి పేషెంట్ కాన్షియస్లో ఉన్నారు కాబట్టి మా డాక్టర్స్ ఫస్ట్ బ్రెయిన్ సిటీ చూశారు. అది నార్మల్ అని తెలిసింది. ఆ తర్వాత అల్ట్రాసౌండ్, అబ్డామినల్ చూశారు.
ఆ ప్రాసెస్లో ముందున్న పేషెంట్స్ ఒక 2 మెంబర్స్ని ఎమర్జెన్సీ పెయిన్స్తో డెలివరీ కేసెస్ పెయిన్స్తో ఉండడం వల్ల ఆ కేసెస్ చేసిన తర్వాత ఇమీడియట్గా తీసేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఉంది అబ్డామినల్ అని మా డాక్టర్ గుర్తించి ఇమీడియట్గా వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ హైయర్ ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడే చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో డిస్కస్ చేస్తే ఓకే అన్నారు. వితిన్ 5 minutesలో ఒక బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం. సీరం క్రియాటినిన్ అనే టెస్ట్ చేసుకోవాలి. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ లెవెల్ టెస్ట్ చేసుకోవాలి. సో ఆ టెస్ట్ యాక్చువల్లీ 40 minutes పడుతుంది. మేము వితిన్ 20 minutesలో సపరేట్ కేర్గా ఆ పేషెంట్ కోసం ఒకే పర్సన్ శాంపుల్ తీసుకొని రన్ చేసి పెథాలజిస్ట్తో సిగ్నేచర్ తీసుకొని అప్రూవల్ తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఇమీడియట్ ఈ సంఘటనలో అల్ట్రాసౌండ్ అబ్డామినల్లో ఆల్రెడీ డాక్టర్ చెప్పినట్టుగా బ్లీడింగ్, స్టమక్లో బ్లీడింగ్ అయింది. మాట్లాడుతూనే తను అన్కాన్షియస్ అయిపోయినారు. ఇమీడియట్గా మా దగ్గర ఉన్న డాక్టర్స్తో పాటు సిబ్బంది ఉండి వన్స్ సిపిఆర్ చేశారు, యాక్టివ్ అయ్యారు. ఇమీడియట్ నియరెస్ట్ మేమే తీసుకెళ్ళాము విత్ వాళ్ళ అటెండర్ సహాయంతో ఒక హాస్పిటల్కి. వాళ్ళు అక్కడ మళ్ళీ సిపిఆర్ చేశారు, యాక్టివ్ అయ్యారు. వితిన్ 20 minutesలో అక్కడ డెత్ అయ్యారు. సో ఇది యాజ్ ఎ హ్యూమానిటీ దురదృష్టకరంగా జరిగింది. బట్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఏం జరుగుతుందో కూడా నిజంగా వాళ్ళకి ఐడియా లేదు. కానీ మేము చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాం, ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇవ్వరు, ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉండరు. ఓన్లీ ఫైండ్ అవుట్ డయాగ్నోసిస్ ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ ఫైండ్ అవుట్ చేసిన ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో ఆ డాక్టర్కి సపోర్టింగ్గా మేము డయాగ్నోసిస్ ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ మా దగ్గర ఉంది. లాబొరేటరీ ఉంది, రేడియాలజీ ఉంది, ఎంఆర్ఐ, సిటీ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఇలాంటి ఈ డయాగ్నోస్టిక్స్ ఎక్విప్మెంట్ అంతా ఫుల్ ఎక్విప్మెంట్తో మేము డయాగ్నోస్టిక్స్ చేసి ఇస్తాం. సో ఈ సంఘటన ఈ గ్యాప్లో అన్కాన్షియస్గా మాట్లాడుతూ ఇలా జరిగిపోయింది. వాళ్ళు ఇక్కడ మా సెంటర్లో ఉన్నప్పుడు ఒక నెక్స్ట్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇది జరగడంతో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ రియాక్షన్ అట్లా వచ్చింది. మేము దానికి సమాధానం చెప్పాం. మా సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ లేదు. మా సైడ్ డాక్టర్ అలర్ట్గా ఉన్నారు, స్టాఫ్ అలర్ట్గా ఉన్నారు. ఇమీడియట్గా రియాక్షన్స్ కూడా మేము తీసుకున్నాం, హెల్ప్ తీసుకున్నాం హాస్పిటల్ది. అయినా సంఘటన జరిగింది. సో దానికి వాళ్ళు కొన్ని సంఘాల ద్వారా రిమార్క్స్ మా సైడ్ నుంచి చూపించారు. బట్ మేము ఫైనల్గా కాంప్రమైజ్ డిస్కషన్ అయ్యింది, వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ సైడ్ ఒక ఎడ్యుకేటెడ్ వచ్చారు, నేను చెప్పాను, వాళ్ళకి అర్థమైంది సిచ్యువేషన్. సో దాంతో వాళ్ళు రాత్రి 10 వరకు ఉండి ఆ తర్వాత పోలీస్ సహకారం కూడా మాకు ఇచ్చారు. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయాలి కాబట్టి యాజ్ పర్ ఇన్సిడెంట్ అది వాళ్ళ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళు అక్కడ కేసు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే గోడ పడడం వల్ల చనిపోయాడు కాబట్టి దాన్ని కేసు బుక్ చేసుకోవాలి కాబట్టి పిఎం చేసుకొని వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు పోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ సంఘటన ఒక హ్యూమానిటీగా దురదృష్టకరమే, కానీ ఎటువంటి మిస్టేక్ కానీ వైద్య సిబ్బందిలో కానీ వైద్యులు కానీ ఎటువంటి నిర్లక్ష్యం కూడా వహించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వాళ్ళ వాదన ఏముందంటే సార్, ఇక్కడ వచ్చినటువంటి సెంటర్లో సరైన సమయానికి ఏది కూడా వాళ్ళు పట్టించుకోలేరు కాబట్టి మాకు ఈ రకంగా జరిగిందని వాళ్ళ వాదన సార్. చూడండి, మన కుటుంబంలో కూడా ఎవరైనా చనిపోతే సడన్ గా రియాక్షన్స్ ఇస్తాం. ప్రతిదీ ఆ రియాక్షన్స్ లో మాట్లాడేదంతా నిజమని కాదు. దానికి వైద్యులు ఉన్నారు, వైద్యులు చెప్పేది మెడికల్ లీగల్ గా ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ మా సైడ్ నుంచి కానీ లేకపోతే వాళ్ళు ఏం జరిగిందనేది ప్రీవియస్ మీరు హిస్టరీ తీసుకుంటే గోడ తన మీద మొత్తం పడడం వల్ల ఇది జరిగిందనే తెలుస్తుంది. మా సైడ్ నుంచి మేము ఒక ఇంజెక్షన్ కానీ ఒక టాబ్లెట్ కానీ ఒక సెలైన్ కానీ ఎక్కడ ఏమీ మేము ఇవ్వలేదు. సో వెయిటింగ్ పీరియడ్ 4 ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కాబట్టి 1 by 1 చేయగలం. అందరికీ తెలుసు ఇన్వెస్టిగేషన్స్ 1 by 1 చేస్తారు. సో 1 by 1లో బ్లీడింగ్, ఇంటెస్టైన్ లో బ్లీడింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 2-3 అవర్స్కి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. అది ఇప్పుడు పిఎంలో కూడా తెలుస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి రైతులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాము, రైతులు మాట్లాడిన విధంగా చెప్పారు. కానీ పత్రికా మిత్రులు మీరన్నా అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్లీ కాకుండా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మీరు అభిప్రాయం తీసుకొని ఇది వాళ్ళు అంటున్నారు ఇది కరెక్టేనా,
డయాగ్నోస్టిక్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇస్తారా? ఏం తప్పు జరిగింటే వాళ్ళు అలా మాట్లాడతారు? ఒక్కసారి మీరు పాత్రికేయులు రాసే ముందు కానీ వీడియో చూపించే ముందు కానీ ఒక్కసారి మీరు మీ మైండ్తో ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. రాజశేఖర్ నా పేరు, ఆర్బిట్ డయాగ్నోస్టిక్ మేనేజర్.